పహల్గాంలో ఉగ్రవాదుల మారణకాండ దేశాన్ని కుదిపేస్తోంది. ఆవేదనతోనూ ఆగ్రహంతోనూ న్యూస్ ఛానళ్లలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా ప్రతీకార ఇచ్చతో ఊగిపోతోంది. అనుచిత వ్యాఖ్యలు, ఉచిత సలహాలు, ఫేక్ వీడియోలతో సామాజిక మాధ్యమాలు నిండిపోతున్నాయి. జరిగిన ఘోరానికి ప్రతిస్పందన ఏ విధంగా, ఏ స్థాయిలో ఉండాలన్నది పాలకులు నిర్ణయించాల్సిన అంశం. ప్రజా ఆగ్రహం అర్థం చేసుకోదగిందే కానీ వారి చర్యలు, చేష్టలు ఒత్తిడి పెంచేందుకు దోహదం చెయ్యకూడదు. సౌదీ అరేబియాలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘోరం జరిగిన విషయం తెలియగానే పర్యటనను కుదించుకుని భారతదేశానికి చేరుకున్నారు. కార్యాలయానికో నివాసానికో చేరే వరకు కూడా ఆగకుండా విమానం నేలూనగానే విమానాశ్రయంలోని ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తులతో సమావేశాన్ని నిర్వహించారు. గురువారం బీహార్లో ప్రసంగిస్తూ ఉగ్రవాదులను, వారిని వెనకేసుకొస్తున్న వారిని ఏ రీతిన శిక్షిస్తామో, ప్రపంచపు అంచుల వరకు ఎలా తరిమి కొడతామో ప్రకటించారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న ఈ కీలకమైన రాష్ట్రాన్ని ప్రధాని తన హెచ్చరిక సందేశానికి వేదికగా ఎంచుకోవడమేమిటని కొందరి అభ్యంతరం. అయితే హిందీలో ధాటిగా ప్రసంగిస్తున్న ప్రధాని మధ్యలో ఇంగ్లీష్లోకి మారి ఆ 4 మాటలు చెప్పడం ప్రపంచానికి అంతటికీ తన సందేశం చేరాలన్న లక్ష్యంతోనే. రాబోయే రోజుల్లో ఏ చర్యలుంటాయో తెలియదు కానీ ఇప్పటికే కొన్ని తక్షణ ప్రతీకార చర్యలైతే ప్రభుత్వం తీసుకుంది. సరిహద్దుల మూసివేత, దౌత్య సంబంధాల కుదింపు ఇత్యాది వాటికి తోడుగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న పాకిస్తాన్కు పెద్ద హెచ్చరికే చేసింది. 6 దశాబ్దాల క్రితం ఆవిర్భవించిన ఈ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా చాలా ఒప్పందాలకు స్ఫూర్తి. అయితే ఈ మనం నిర్మించిన కిషన్ గంగా, రాత్లే విద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతర పెడుతున్న తరుణంలో ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించుకుందామంటూ భారత్ ఇప్పటికే 2 సార్లు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. కారణాలు ఏమైనప్పటికీ మోదీ ప్రభుత్వం ఈ ఒప్పందానికి మొదటి నుంచి అనుకూలంగా లేని తరుణంలో పహల్గాం ఘటన జరిగింది. ఇప్పుడు ఒప్పందాన్ని నిలుపుదల చేయటం ద్వారా తక్షణమే పాకిస్తాన్ను శిక్షించలేకపోవచ్చును, కానీ ఒక బలమైన హెచ్చరిక చేసినట్టయింది. ఇప్పటికైతే ఇండస్, జీలం, చీనాబ్ నదుల మీద భారీ డ్యాములేమీ లేవు కనుక దిగువకు పోయే నీటిని అడ్డుకోవడం సాధ్యం కాదు. కానీ 80% సింధు జలాలకు ఈ 3 నదులే కారణం కనుక వాటిని నియంత్రించగలిగిన పక్షంలో తాగు, సాగునీటికి, విద్యుత్ ఉత్పత్తికి పాకిస్తాన్ కటకటలాడక తప్పదు. ఈ సంక్లిష్టమైన ప్రాంతంలో భారీ ఆర్థిక కేటాయింపులతో ఓ 4 ఏళ్ల పాటు శ్రమించి ప్రాజెక్టులు కట్టగలిగితే పాకిస్తాన్ను ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యం నెరవేరుతుందని నిపుణుల అంచనా. ఇక ఒప్పందం ప్రకారం మనం వినియోగించుకోగలిగే జలాలు కూడా పాకిస్తాన్కు పోతున్న నేపథ్యంలో వాటిని రావి, బియాస్ లేదా సట్లెజ్లోకి మళ్లించేందుకు ఈ సందర్భంగా ప్రయత్నం చేయవచ్చు. అఖిలపక్ష సమావేశంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం, కీలకమైన ప్రాంతాల్లో కెమెరాలు లేకపోవడం, సమాచార లోపం, వేలాది మంది సైనికులు ఉన్నా 50 మందిని కాపాడలేకపోవడం ఇత్యాదివి విపక్షాలు ప్రస్తావించినప్పటికీ రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి అండగా నిలిచాయి. ఇక పాకిస్తాన్ ప్రకటించిన ప్రతీకార చర్యల్లో సిమ్లా ఒప్పందం రద్దు ప్రధానమైనది. 1971 నాటి భారీ యుద్ధం అనంతరం మరుసటి ఏడాది జుల్ఫికర్ అలీ భుట్టో, ఇందిరాగాంధీ మధ్య కుదిరిన ఈ ఒప్పందం ఇరు దేశాల సంబంధాలు అటుకుపడేందుకు ఉపకరించింది. ఉభయ దేశాల మధ్య తలెత్తే ఘర్షణలు, సమస్యలు, వివాదాలు చర్చల ద్వారా పరిష్కారం కావాలని ఈ ఒప్పందం ఆకాంక్షిస్తోంది. కశ్మీర్ గురించి పాకిస్తాన్ మాట్లాడినప్పుడల్లా భారత్ ఈ ఒప్పందం వల్లనే గట్టిగా కొట్టిపారేయగలుగుతోంది. జమ్మూ కశ్మీర్లో ఆధీన రేఖను గుర్తించడానికి కూడా ఇది ప్రాతిపదిక. కొన్ని ఆదర్శాలు అటకెక్కిపోవడం, అడపాదడపా ఉల్లంఘనలను అటుంచితే ఈ ఒప్పందం రద్దు కావడం కశ్మీర్ సహా చాలా అంశాలను సమస్యాత్మకంగా మార్చవచ్చు. పహల్గాం దారుణం ఇప్పటికే దిగజారిన భారత్ పాక్ సంబంధాలను ప్రమాదంలో పడవేసింది. రాబోయే రోజుల్లో దౌత్య, సైనిక పరమైన సంక్షోభాలు అనేకం చూడవలసి రావచ్చు.